నా పేరు భువన్ రెడ్డి. మాది ఈస్ట్ గోదావరి కుంకుదురు పుట్టి మావడలో పెరిగానండి. బేసిక్గా నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను రియల్గా చెప్తున్నా. ఒకనొక టైంలో శ్రీనాథ్ గారు కలిసిన తర్వాత ఏదో డిస్కషన్లో మా ఇద్దరి మధ్య టాపిక్ రావడం, ఆయన చెప్పింది నాకు నచ్చడం, ఆ వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇదివరకు ఒక సినిమా జర్నీలో మేము ఇద్దరం కలిసామండి. వ్యక్తిగతంగా చాలా ఇష్టం నాకు. ఆ వ్యక్తిగతంగా ఇష్టం వల్ల నాకు ఈ సినిమా చేయడానికి ప్రేరణ ఇచ్చింది. ఏదో చిన్న బడ్జెట్లో ఒక లిమిటెడ్ బడ్జెట్లో, అంటే చిన్న బడ్జెట్ కాదు, ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఒక సినిమా చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసి స్టార్ట్ చేసింది. ఆయన వర్క్, ఆయన డెడికేషన్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. యాక్చువల్గా అంత డెడికేటెడ్ అండి ఆయన. ఆ డెడికేషన్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇది ఏదో ఒక ఇంకా మంచిగా ఒక లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న దృక్పథంతో ఆయన మీద ఉన్నటువంటి ఆయన చేసే పని మీద ఉన్నటువంటి నమ్మకంతోనే నేను ఆయనతో అలా ట్రావెల్ చేశానండి. 3 సంవత్సరాలు అయింది ఇంచుమించుగా. అంతసేపు ఆయనతో ట్రావెల్ చేసిన కారణం ఏంటంటే ఆయన వర్క్ డెడికేషన్ చూసే. బట్ నేను ఎఫర్ట్ చేయగలిగిన వ్యక్తిని కాకపోయినా నాకు ఊళ్ళో మా మావిడ కుంకుదురు గ్రామంలో మా బంధుమిత్రులందరూ నాకు చాలా బాగా హెల్ప్ చేశారండి ఫైనాన్షియల్గా. వాళ్ళందరికీ మెయిన్లీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఆల్రెడీ టీజరు, ట్రైలరు, సాంగ్స్ చూసే ఉంటారు మీరంతా. అవి చూస్తేనే ఒక రకమైనటువంటి ఈ సినిమానే నేను చేసింది, ఇంత మంచి సినిమానే నేను చేసింది అని చెప్పేసి నాకే నమ్మకం కలగదు ఒక్కోసారి. అంత బాగా చేసిన శ్రీనాథ్ గారు చాలా ఈ లైఫ్లో నేను ఇది అచీవ్మెంట్ అండి, ఒక మంచి అచీవ్మెంట్. ఈ సినిమాని ఎలా రిలీజ్ చేయగలుగుతానంటే దానికి ఈయనే కారణం అండి. మీరు డబ్బులు పెట్టకపోతే తీసేవాను కదా సార్, ఈ క్వాలిటీ వచ్చేదే కాదు. మీరు డబ్బులు పెట్టి సపోర్ట్ చేస్తేనే ఈ సినిమా వచ్చింది. అంటే ఇండస్ట్రీలో డబ్బులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇండస్ట్రీలోనే కాదు, మామూలుగా ప్రపంచంలో. కానీ ఇలాంటి డైరెక్టర్ దొరకడం మాత్రం చాలా కష్టం. నేను హానెస్ట్గా చెప్తున్నా, ఇలాంటి డైరెక్టర్ దొరకడం చాలా కష్టం. బేసిక్గా ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఈవెన్ ఈరోజు ప్రమోషన్ వరకు ఏ ఒక్క దగ్గర ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తీసుకెళ్ళిన వ్యక్తి అండి ఈయన. ఈయనకి నా ప్రొడక్షన్ 100% చెప్తున్నా, ఈ ప్రొడక్షన్ కరెక్ట్ కాదు ఈయనకి. ఈయన ఒక లెవెల్లో ఉండవలసిన వ్యక్తి ఈయన. ఈయనకి బడ్జెట్ కానీ, మంచి బడ్జెట్ కానీ ఇచ్చి ఈయన సపోర్ట్ చేయగలిగితే మాత్రం ఒక మంచి అవుట్పుట్, ఆల్రెడీ ఇది మంచి అవుట్పుట్టే కాదని అంటలే, ఇంకా మంచి అవుట్పుట్ చేసే అవకాశం ఉంటుంది. 100% నేను ఒప్పుకుంటున్నాను దానికి. మా గురువు గారు చెప్తుంటారండి, వివేకానంద గారు అనేసి మా గురువు గారు ఉన్నారు. ఆయన చెప్తూ ఉంటారు, ఇప్పుడు కూడా పని చేయాలి అంటే కర్మ చేయాలి, ఫలితం ఎప్పుడు కూడా కర్మ నుంచి ఆశించకూడదు, పని నుంచి ఆశించకూడదు అంటారు. మరి ఫలితం ఎక్కడి నుంచి ఆశించాలి? ఫలితం అన్నది దేవుడు ఇస్తాడు అంటారండి, దేవుడి దగ్గర నుంచి ఆశించాలంటారు. సో ఆ దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళని నేను నమ్ముతున్నానండి. ఇది చూసి ఫలితం ఆ ప్రేక్షక దేవుళ్ళ నుంచి ఆశిస్తున్నాం మేము. సో ఖచ్చితంగా సినిమా చూసే ముందు సినిమాకి వెళ్ళాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి ట్రైలరు, టీజరు చూసిన తర్వాత అనిపిస్తుంది. ఫస్ట్ మా ట్రైలరు, టీజరు, సాంగ్స్ చూడండి. చూసి మీకు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అని అనిపిస్తే ఒక్కసారి సినిమా చూడండి దయచేసి. శంకర్ పిక్చర్స్, శంకర్ గారు అండ్ నవీన్ రెడ్డి గారి ద్వారా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం అండి. వరల్డ్ వైడ్ 170+ థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులకి అందరికీ ఒకటే చెప్తున్నాను, సినిమా కంటెంట్ ఆల్రెడీ ట్రైలర్లు అవి చూశారు కదా, దయచేసి కొంచెం ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా కొంచెం మీ సపోర్ట్ ఇంకా మంచిగా ఉంటే కొంచెం జనాల్లోకి బాగా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి ప్లీజ్ అన్యత భావించకుండా సపోర్ట్ అస్ ప్లీజ్.